హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజీఎస్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఈరోజు వీడియో వచ్చేసి సండే రోజు షూట్ చేసిన వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా వీలైనంత వరకు వీడియో అయితే షూట్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఇక్కడే అది చెప్తున్నానండి. సో కానీ పక్కన మ్యారేజ్ జరుగుతుందో లేకుంటే మరి ఏదైనా ఫంక్షన్కో తెలియదు, కానీ మార్నింగ్ నుంచి కూడా డప్పులు అయితే కొడుతున్నారు. సో నేను ఎంత గట్టిగా మాట్లాడినప్పటికీ కూడా అక్కడ వాయిస్ ఇంత కూడా వినిపించడం లేదండి. విన్నారు కదండి, ఎంత గట్టిగా మాట్లాడినప్పటికీ కూడా ఆ సౌండ్కి నా వాయిస్ అయితే అస్సలు వినిపించటం లేదు. సో మార్నింగ్ 6కి అయితే స్టార్ట్ చేశారండి. మరి ఏదైనా గృహప్రవేశం ఉందో లేకుంటే ఎవరైనా పెళ్ళికొడుకు ఇలాంటివి ఏమైనా ఉన్నాయో తెలియదు, కానీ ఇంకా ఇప్పుడు టైం వచ్చి 9:30 అలా అవుతుంది. సో అయినప్పటికీ కూడా ఇంకా వాయిస్తూనే ఉన్నారు. ఇక్కడ ఫ్రాన్స్ అయితే క్లీన్ చేస్తున్నానండి. వాళ్ళే తొక్కలు తీసి ఇచ్చేసినప్పటికీ కూడా ఆ లోపడున్న పేగ అయితే క్లీన్ చేయరండి. కొద్దిమందికి మనం చెప్తే తీస్తారు, కానీ ఇక్కడ వాళ్ళు తీయరంట. అంటే ఎక్కువ టైం పడుద్ది కదా, ఆ పేగ అన్నది రాదండి. కొంచెం ముక్కల కింద ఉండిపోతూ ఉంటుంది. అది కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదా, వాళ్ళకి టైం అంతా కూడా వీటి దగ్గర వేస్ట్ అయిపోద్ది అన్నట్టుగా ఇది క్లీన్ చేయరండి. మనం కూడా ఇందులో కొంచెం సాల్ట్ వేసి ఇలా కడిగేసుకుని వండేసుకున్నట్లయితే ఆ పేగ ఉండటం వల్ల ఒక్కొక్కసారి ఈ కర్రీ అన్నది స్మెల్, మనం ఎంత మసాలా పెట్టినప్పటికీ కూడా బ్యాడ్ స్మెల్ వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇసుకగా కూడా ఉంటుందండి. చాలా వరకు చిన్న రొయ్య అయినా పెద్ద రొయ్య అయినా సరే కొంచెం ఇబ్బంది అయినప్పటికీ కూడా మనం ఈ నడుము దగ్గర కొంచెం గిల్లి ఇలా లాగామంటే చక్కగా అది అన్నది వచ్చేస్తుందండి. మనమే కానీ రొయ్యలు అలా తీసుకొచ్చి ఒలుచుకున్నాం అనుకోండి, ఆ రొయ్య బుర్ర తీస్తాం కదా, బుర్ర దగ్గర పట్టుకు లాగినా కూడా చక్కగా మనకి ఇది అన్నది వచ్చేస్తుంది. ఆల్రెడీ వాళ్ళు ఒలిసి ఇచ్చేసారు కాబట్టి మనకి బుర్ర దగ్గర తీయాలంటే కొంచెం కష్టం. అందుకని ఇలా నడుము దగ్గర కొంచెం గిల్లినట్టు అయితే చూసారు కదా, మనకి మొత్తం ఈ పేగ అన్నది వచ్చేస్తుందండి. ఈ పేగ అస్సలు ఉంచకూడదు. కొంచెం చిన్న రేళ్ళకి అయితే కష్టం. ఇవి చిన్నవే, బాగా పెద్ద రేళ్ళ కంటే బాగా వస్తుంది, కానీ కొంచెం కష్టమైనప్పటికీ అది తీసుకుని క్లీన్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చికెన్ కూడా తీసుకొచ్చారు. చికెను ఫ్రాన్స్లోని కూడా రాళ్ళుప్పు వేసేసి కొంచెం పసుపు వేసి క్లీన్ చేసామనుకోండి అసలు నీచు వాసన అన్నది రాదు. అంటే ముందుగా ఈ రాళ్ళుప్పు పసుపు వేసేసి ఒకసారి వీటికి బాగా పట్టించేసి ఆ తర్వాత వాటర్తో 2-3 సార్లు క్లీన్ చేసేసినట్లయితే మనకి ఇవి బాగా క్లీన్ అయిపోతాయి. స్మెల్ అన్నది అస్సలు రాదండి, లేకుంటే నీచు వాసన వచ్చేస్తుంది మనం ఎంత క్లీన్ చేసినప్పటికీ కూడా. సో చూస్తున్నారు కదా, కార్తీక మాసం అయిపోయిన తర్వాత ఎన్వి అయితే తినలేదండి. అంటే మంగళవారం బుధవారం తింటాం, కానీ లక్షవారం మాఘశిర లక్షవారాలు కదా, ఇంకెన్ని రోజులు ఉన్నాం కదా, ఈ ఒక్క రోజుకి కక్కుర్తి పడుతుంది ఎందుకులే అన్నట్టుగా ఇంకా మంగళవారం బుధవారం అయితే తినలేదు. ఇంకా నెక్స్ట్ ఏంటిది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఉంది కదా, ఇంకా షష్ఠి అయిన తర్వాత తిందాంలే అన్నట్టుగా ఊరుకున్నాము. షష్ఠి అయిన నెక్స్ట్ డే సండే కాబట్టి ఆ రోజైతే ఇంకా కొంచెంగా చికెను అలాగే ఫ్రాన్స్ అయితే తీసుకున్నామండి. ఫ్రాన్స్ బిర్యానీ చేసి చికెన్ ఫ్రై చేద్దాం కదా అనేసి ఇక్కడ వచ్చేసి బిర్యానీకి ముందుగా ఆయిల్ పెట్టేసి అందులో బిర్యానీ మసాలా అంతా ఫ్రై చేసుకుని ఆనియన్స్, క్యారెట్, క్యాప్సికము, బంగాళాదుంపలు. మీరు ఫ్రాన్స్ బిర్యానీకి ఇవన్నీ ఎందుకు వెజ్ బిర్యానీలా అనుకుంటున్నారు కదా, కానీ మనం ఫ్రాన్స్ బిర్యానీ అయినా చికెన్ బిర్యానీ ఏది చేసినప్పటికీ కూడా నాకు ఇలా వెజిటేబుల్స్ అన్నీ చేసుకుంటేనే టేస్ట్గా అనిపిస్తుందండి. నార్మల్గా కూడా బాగుంటుంది అనుకోండి, అదంటే బాగా మసాలాలా ఉంటుంది. ఇదేంటంటే కమ్మగా అన్నట్టుగా అనిపిస్తుంది. అందుకే నేను ఇంకా బంగాళాదుంప, క్యారెట్, క్యాప్సికమ్ ఇవన్నీ వేసేస్తాను. నార్మల్గా వెజ్ బిర్యానీకి వేసుకున్నట్టుగానే చేస్తాను. ఇందులోనే చికెన్ వేసినా ఫ్రాన్స్ వేసినా వేస్తాను, కానీ మా ఆడపడుచు మా అత్తయ్య గారు వాళ్ళు ఏంటంటే ఇంక వెజిటేబుల్స్ ఏమీ వేయకుండా ఉత్తి ఫ్రాన్స్ బిర్యానీ అంటే ఫ్రాన్సే వేసి అలా చేస్తారు. అవి బాగుంటుందండి, అది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా నాకు ఎప్పుడు ఇలా అలవాటు కాబట్టి ఇలా చేస్తాను. ఇక్కడ వచ్చేసి చికెన్ ఫ్రైకి మసాలా అంతా ప్రిపేర్ చేస్తున్నాను. ధనియాలు, జీలకర్ర, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ మిక్సీ పట్టేసుకుంటాను. అంటే నా దగ్గర చేసిన మసాలా లేదండి, లేకుంటే పొడి మసాలా ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటాను. ఆ మసాలా అయిపోయిందండి. కొంచెంగా ఉంటే కార్తీక మాసంలో 1-2 సార్లు మా అబ్బాయికి చికెన్ చేశాను, అప్పుడు యూజ్ చేసేసాను. ఇంక తర్వాత చేద్దామన్నా కూడా ఇంక మనం అంతగా అనివి ఏమి వండం కదా ఈ నెల రోజులు అన్నట్టుగా ఇంక చేయలేదు. ఈసారి మళ్ళీ మసాలా అంతా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇందులో ఫ్రాన్స్ అయితే వేసేస్తున్నాను. ఆనియన్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఫ్రాన్స్ వేసేసి ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా ఫ్రై చేసేస్తాను. అమ్మ అయితే ఫ్రాన్స్ ముందుగానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు
కారం నూనె వేసేసి ఫ్రై చేసేస్తుందండి. అలా ఫ్రై చేసిన ప్రాన్స్ని బిర్యానీలో వేస్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కదా, మనమైతే అన్నీ సింపుల్గా అయిపోవాలి, మళ్ళీ ప్రాన్స్ ఫ్రై చేసి ఎందుకులే అన్నట్టుగా ఇందులోనే వేసేసి ప్రాన్స్ కొంచెం వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా ఫ్రై చేసేసి అందులోనే పసుపు కారం కూడా వేసేసి ఒక కర్రీకి మనం ఏ విధంగా చేసుకుంటామో సేమ్ అదే విధంగా చేసుకుంటానండి. అంటే కలగలుపు కర్రీ చేసేవారంటే వెనకటి వాళ్ళు ఇలా చికెన్ చేసిన ప్రాన్స్ చేసిన ఎక్కువ మంది ఉండటం వల్ల ఆ కర్రీ ఎక్కువ పడుతుంది కదా, అందరికీ ఇంట్లో సరిపోదు అన్నట్టుగా కొంచెం కలగలుపు టైప్ చేసేవారంట. అంటే ఇలాగే బంగాళదుంప కానీ లేకుంటే క్యాబేజీ ఉంటుంది కదా, కాలీఫ్లవర్ ఉంటుంది కదా, కాలీఫ్లవర్ కానీ ఇలాంటివన్నీ అడ్డు వేసేవారట, ములక్కాడ ఇలాంటివన్నీ వేసి చేసేవారంటండి. దాన్ని కలగలుపు కూర అనేవారంట. చికెన్లో కూడా బంగాళదుంప కానీ కాలీఫ్లవర్ కానీ వేసి వండేవారంట. అలా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. చెల్లి చేస్తుంటుంది అప్పుడప్పుడు చికెన్ కర్రీలో బంగాళదుంప పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి వేస్తుంది. ఆ మసాలా చికెను ఫ్లేవర్ అంతా పట్టి చాలా బాగుంటుందండి. ముందుగానే నేను చికెన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించేసాను. ఇంకా చికెన్ ఫ్రై అందరికీ తెలిసిందే కదా, ఎప్పుడు చాలా వీడియోస్లో పోస్ట్ చేశాను కదా అన్నట్టుగా ఇంకా చికెన్ ఫ్రై అయితే ప్రాసెస్ అంతా కూడా వీడియో ఏం షూట్ చేయలేదు. చికెన్ కుక్ అయిపోయిన తర్వాత ఆయిల్ పెట్టేసుకుని కరివేపాకు పచ్చిమిర్చి చిరుకులు వేసుకుని మిక్సీ పట్టుకున్న మసాలా వేసేసి ఫ్రై అయ్యాక చికెన్ అందులో వేసేసి బాగా ఫ్రై చేసుకోవటమేనండి. బిర్యానీలో కూడా ప్రాన్స్ వేసేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది బాగా ఫ్రై అయ్యాక ఉప్పు కారం పసుపు వేసేసి కొంచెంగా గరం మసాలా వేసి బాగా ఫ్రై చేశానండి. ఫ్రై చేసిన తర్వాత ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ వేస్తాం కదా, రైస్ 1 గ్లాస్ తీసుకుంటే అదే విధంగా క్వాంటిటీలో వాటర్ వేసేసి కొంచెం గరం మసాలా వేసాను, బిర్యానీ మసాలా ఉంటుంది కదా అదైతే వేసేసి వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఇందులో ముందుగా కడిగి ఉంచిన రైస్ అయితే వేసేస్తున్నాను. సో అంతేనండి, కుక్కర్ విజిల్ పెట్టేసి 3 విజిల్స్ వేయించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫ్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోద్ది. చాలా సింపుల్గా చేసేయచ్చండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చికెన్ ఫ్రై కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది. ఆయిల్ తక్కువ వేయటం వలన చికెన్ అత్తమాట్లు కలుపుతూ ఉండాలండి, లేకుంటే అడుగు పట్టేస్తూ ఉంటుంది. అలానే ఎక్కువ ఆయిల్ వేసినా కూడా హెల్త్కి అంతగా మంచిది కాదు కదా అన్నట్టుగా తక్కువ ఆయిలే వేస్తాను. కానీ ఇలాంటి చికెన్ కర్రీ ఎన్వి ఐటమ్స్కి కొంచెం ఆయిల్ వేస్తేనే బాగుంటుందండి. ఒక్కొక్కసారి పొరపాటున ఎక్కువ వేసేస్తూ ఉంటాను, అలాంటి రోజు టేస్ట్ మరింత బాగున్నట్టుగా అనిపిస్తుంది. సో ఇలా తక్కువ ఆయిల్ వేసి వండుతూ కూడా కష్టమేనండి, అత్తమాటలు అడుగు పట్టేస్తూ ఉంటుంది, మనం కలుపుతూ ఉండాలి. సో దగ్గరే ఉండాలి, కొంచెం పక్కకి వెళ్ళామంటే మాడిపోద్ది. సో చూసారు కదా నేను ఏ విధంగా చేస్తానో ప్రాన్స్ బిర్యానీ అన్నది, ఈ విధంగా నాకు ప్రాసెస్ తక్కువగా అనిపిస్తుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో చూసారు కదా చికెన్ ఫ్రై ప్రాన్స్ బిర్యానీ అయితే సౌండ్స్ అన్నీ కూడా మార్నింగ్ నుంచి కూడా డప్పులు అయితే మామూలుగా వాయించడం లేదండి. మేము ఫుడ్ తిన్నంతసేపు స్టాప్ చేశారు. సర్లే ఇవి ఇక్కడ మాట్లాడదాం కదా మీతో అంట్లో కరెక్ట్గా అప్పుడే స్టార్ట్ చేశారండి. నాకైతే చాలా నవ్వు వచ్చింది. ఇప్పుడు దాకా వాళ్ళు సైలెంట్గా ఉన్నారు, ఇప్పుడే స్టార్ట్ చేయాలనేసి అసలు ఏం జరుగుతుందో అనేసి మా అబ్బాయిని అయితే వెళ్ళి చూడమంటే వాడైతే నేను వెళ్ళను, నీ వీడియో గురించి నేను కిందకి వెళ్ళి చూడాలనేసి వాడైతే వెళ్ళలేదండి. ఇక్కడ నుంచి బర్త్డే వీడియో అయితే యాడ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఆల్రెడీ ఈ బర్త్డే వీడియో ఇంతకు ముందే పోస్ట్ చేయాలి, కార్తీక మాసంలో జరిగింది. సో అప్పుడు వీడియోస్ నేను చాలా లేట్గా పోస్ట్ చేయటం వల్ల ఈ వీడియో కూడా అలా ఉండిపోయిందండి. ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా. వీళ్ళది సెకండ్ బర్త్డే అండి. ఫస్ట్ బర్త్డే వచ్చేసి వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర జరిగింది కదా. సో ఆల్రెడీ మన ఛానల్లో ఆ వీడియో పోస్ట్ చేశాను, చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఇది సెకండ్ బర్త్డే. ఈ బర్త్డే అమ్మమ్మ తాత వాళ్ళు అయితే చేస్తున్నారండి. వీళ్ళకి బర్త్డే గిఫ్ట్ కూడా వాళ్ళ అమ్మమ్మ తాత ఈ హౌస్ కట్టించి అయితే ఇచ్చారంటండి. చూసారు కదా ఇక్కడ బాబులు ఇద్దరు పేర్లు కూడా వేశారు. వీళ్ళు బర్త్డే రోజే హౌస్ మంచి కూడా చేశారండి. సో అక్కడికి వెళ్ళేంత వరకు కూడా ఎవరికి తెలియదు బర్త్డేస్ అన్న సంగతి కూడా మాకు అంతగా ఐడియా లేదండి. సో నార్మల్గా పూజ ఉందని పిలిస్తే వెళ్ళిన తర్వాత అక్కడ ఇలా న్యూ హౌస్ ఓపెనింగ్, అందులోనే పిల్లలు ఇద్దరికి బర్త్డే చేయటం అన్నీ కూడా ఒక సర్ప్రైజ్గా అయితే ప్లాన్ చేశారండి వాళ్ళ తాతయ్య అమ్మమ్మ వాళ్ళు. అక్కడికి వెళ్ళేంత వరకు కూడా వాళ్ళ పిల్లలు నానమ్మ తాత వాళ్ళకు కూడా తెలియదండి హౌస్ కట్టి ఇలా గిఫ్ట్గా అయితే ఇస్తారనేసి. హౌస్ అయితే చాలా బాగుందండి. మొత్తం అంతా కూడా వీడియో అయితే షూట్ చేయలేదు, నేనైతే ఆ రోజు మిస్ అయ్యానండి. అంతకు ముందు రోజే నేను ఊరికైతే వచ్చాను, మళ్ళీ వెంటనే వెళ్ళటం అంటే కుదరదు కదా అన్నట్టుగా నేను వెళ్ళలేకపోయాను. మా వారైతే వెళ్ళారు, ఆయన అంతగా వీడియో ఏం షూట్ చేయలేదు. నేను వెళ్ళినట్లయితే మొత్తం హౌస్ అంతా కూడా వీడియో షూట్ చేసి మీతో షేర్ చేస్తున్నాను.
కవల పిల్లలైనప్పటికీ కూడా ఒకళ్ళు యాక్టివ్‌గా ఉంటారు. ఒకళ్ళు సైలెంట్‌గా ఉంటారనుకుంటానండి. వీడు చూడండి వాళ్ళ డ్యాడీ దగ్గర ఉండి వాడు వాళ్ళ మమ్మీకి వాళ్ళ తమ్ముడో మరి అన్నయ్య వాళ్ళ మమ్మీ ఎత్తుకున్న బాబు వాడికి అందరికీ తినిపిస్తున్నాడు. వీడు వాళ్ళ మమ్మీ ఎత్తుకున్నవాడైతే అలా సైలెంట్‌గా ఉన్నాడు. వాడు కేక్ కట్ చేసేటప్పుడు క్లాప్స్ కానీ ఏం కొట్టడం లేదు. ఎవరు ఏం పెట్టినా కూడా అలా చూస్తున్నాడండి వాడు. ఈ బాబు అయితే వాడికంటూ కూడా చాలా యాక్టివ్‌గా అయితే ఉన్నాడండి. కవల పిల్ల అయినప్పటికీ కూడా ఒకళ్ళు యాక్టివ్‌గా ఉంటారు. ఒకళ్ళు సైలెంట్‌గా ఉంటారనుకుంటాను. నార్మల్‌గా కూడా అంతే కదా! ఇంట్లో పెద్దవాళ్ళు సైలెంట్ అంటే చిన్నవాళ్ళు కొంచెం ఫాస్ట్‌గా ఉంటారు. చిన్నవాళ్ళు సైలెంట్ అయితే పెద్దవాళ్ళు ఫాస్ట్‌గా ఉంటారు కదా! కవల పిల్లల్లో కూడా సేమ్ అలాగే ఉన్నారండి. ఇప్పటివరకు కూడా కవల పిల్ల అంటే ఇద్దరు ఒకేలా చేస్తారంటారు కదా! నేను అల్లరి కూడా అలాగే చేసేస్తారేమో ఇద్దరు ఒకేలా అనుకునేదాన్ని. వీళ్ళని చూస్తే అర్థమయ్యిందండి. నార్మల్‌గా ఉన్నట్టుగానే ఒకళ్ళు కొంచెం ఫాస్ట్ అయితే ఒకళ్ళు కొంచెం సైలెంట్‌గా అయితే ఉన్నారు. వాడైతే చాలా యాక్టివ్‌గా అయితే ఉన్నాడు. ఇప్పుడు టైం వచ్చేసి 4 అయితే అయ్యిందండి. ఒక హాఫ్ అన్ అవర్ అవుతదేమో ఆ డప్పులు కొట్టడం అయితే ఆఫ్ చేసేసారు. ఇంకా కొంచెం ప్రశాంతంగా అనిపించిందండి. ఇంక మార్నింగ్ నుంచి కూడా ఆ సౌండ్స్ విని ఇంక తలనొప్పిగా అయితే అనిపించి కాఫీ పెట్టుకుందాం కదా అనేసి ఇక్కడ పాలైతే మరగబెడుతున్నాను. టీ పెట్టుకుందాం కొంచెం అనిపించింది ఫస్టు. మళ్ళీ ఇంక ఈ తలనొప్పికి స్ట్రాంగ్‌గా కొంచెం కాఫీ పెట్టుకుంటేనే బాగుంటది కదా అనేసి ఇంకా కాఫీ అయితే కలుపుకుంటున్నానండి. ఇందుకే అక్కడ మ్యారేజ్ అయితే జరుగుతుందంటండి. ఇక్కడ కావిళ్ళు ఏవో కుండల్లో అవేవో పెట్టి చేస్తారంట. వాటి గురించి అనేసి ఆ డప్పులు అవన్నీ కూడాని. సో, నేనైతే వెళ్ళలేదు కానీ మా వాచ్‌మెన్ వాళ్ళు వస్తే అడిగానండి. ఏంటి అంటే ఇక్కడ కుండలు ఏవో చెప్తుందండి ఆవిడ. నాకు అర్థం అవ్వలేదు కానీ వాటికి పూజలు ఏవో చేస్తారంట. అది అనేసి అయితే చెప్పారు. దానివల్ల నాకు ఒక ప్లస్ పాయింట్ అయింది. ఒకటి మైనస్ కూడా అయిందండి. రేపటి వీడియోకి వాయిస్ ఓవర్ ఇద్దామనుకుంటే అవ్వలేదు. ఇంకా మార్నింగ్ నుంచి కూడా టైం అంటూ ఆఫ్టర్‌నూన్ అలా వేస్ట్ అయిపోయిందండి. సో, ఇంకోటి ప్లస్ ఏంటంటే ఇంకా ఆ టైంలో నేను 'కా' సినిమా అయితే చూసాను. చాలా బాగుందండి. సో, నార్మల్‌గా అయితే నేను అంతసేపు సినిమా అయితే చూడను. కానీ ఏంటంటే ఇంక ఈ శబ్దాల వలన అలా కూర్చొని ఉండిపోవటం వలన సినిమా అంతా కూడా ఒకేసారి పూర్తి చేసేసాను. లేకపోతే లంచ్ తిన్నప్పుడు కాసేపు కూర్చోన్నట్టు అలా హాఫ్ కింద చూస్తానండి. ఒక 3, 4 రోజులు పడుద్ది ఫుల్ మూవీ చూడాలి అంటేని. సో, కానీ ఈరోజు ఇంకొకేసారి మూవీ అంతా కూడా చూసేసాను దానివలన. అది కొంచెం తలనొప్పిగా అనిపించిందండి. ఆ శబ్దాలకి సౌండ్ పెద్దగా పెట్టుకొని చూడటం వలన అలా అయితే స్ట్రాంగ్‌గా కాఫీ అయితే పెట్టేసుకున్నాను. మూవీ అయితే చాలా బాగుందండి. చాలా డిఫరెంట్‌గా తీశారనిపించింది. లాస్ట్ వరకు ఏమవుద్దా అన్నది తెలియకుండా చాలా బాగుంది. సో, చూడకపోతే చూడండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అయ్యిందండి. ఇంకా పుల్కాలు అయితే చేస్తున్నాను టిఫిన్‌కి. పుల్కా అయితే కొంచెం ఫాస్ట్‌గా అయిపోద్ది కదా అనేసి ఇంకా మార్నింగ్ ఇంకా ఈ ఫ్రాన్స్, ఈ చికెన్ ఇవన్నీ తినేసాం కదా! కొంచెం హెవీగా కూడా అనిపించింది. ఇంకా పుల్కాలు అయితే బాగుంటాయి కదా అన్నట్టుగా పుల్కాలు అయితే చేసేస్తున్నాను. సో, పుల్కాల్లోకి కర్రీ వచ్చేసి పెరుగు చట్నీ చేసుకుంటానండి. పెరుగు చట్నీ చాలా బాగుంటది. ఇంక వీడియో అయితే షూట్ చేయలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసినప్పుడు వీడియో అయితే షూట్ చేస్తాను. చాలామంది ఈవినింగ్ టైంలో చపాతీలు ఇలా పుల్కాలు తింటే వేడి చేస్తుంది అంటారు కదా! అలాంటి వాళ్ళు ఈ పెరుగు చట్నీ వేసుకుంటే చాలా బాగుంటుందండి. పెరుగు చట్నీ అంటే మళ్ళీ మజ్జిగ చారు అలా అనుకుంటారు. అలా కాదండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర ఫ్రై చేసి దాన్ని మిక్సీ కొట్టేసుకుని అందులో పెరుగు మిక్స్ చేసుకుంటాము. అది తిని కొద్దీ తినాలనిపిస్తుంది. ఇలా పుల్కాలు, చపాతీలుని పూరీల్లోకి మరీ అంత టేస్టీగా అయితే ఉండదండి. పుల్కాకి, చపాతీకి సూపర్ అని చెప్పొచ్చండి. ఇంకా ఏంటి ఇంత అలా చెప్పేసి చట్నీ ఏంటి వీడియో షూట్ చేయలేదు. ఈ పుల్కాలు కాల్చేటప్పుడు వీడియో షూట్ చేశాను అనుకుంటున్నారు. ఇది కూడా మా అబ్బాయిని షూట్ చేయమంటే షూట్ చేశాడండి. నేనైతే షూట్ చేయాలనుకోలేదు. ఇంకా చాలా చిరాగ్గా అనిపించింది. చెప్పాను కదా మార్నింగ్ నుంచి కూడా తలనొప్పిగా ఉందనేసి. సో, చూసారు కదండి. ఈరోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం.